కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ రూపొందించిన భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సునీత అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేటను నోడల్ జిల్లాగా ఎంపిక చేసినందున దీని పరిధిలోని మేడ్చల్, మల్కాజ్గిరి, జనగామ జిల్లాల విద్యార్థులతో పాటు సిద్దిపేట జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత పాల్గొని మాట్లాడారు. వికసిత్ భారత్ చేరుకోవడానికి మార్గాలు అనే అంశంపై ఈరోజు యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా సుమారు 850 మంది దరఖాస్తు చేసుకున్నారని, స్క్రీనింగ్ నిర్వహించి 150 మంది యువతను ఎంపిక చేసి పోటీలు నిర్వహించామని తెలిపారు. కాగా ఇందులో ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. అక్కడ ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయిలో జరిగే పోటీలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై ఉపన్యాసం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులకు, విద్యార్థులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2025 ఈ సంవత్సరము మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ నెహ్రూ యువ కేంద్ర వాళ్ళకి ఈసారి సిద్దిపేట డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఈ ఇయర్ అంటే ఇది స్టార్ట్ అయింది 2019లో. వికసిత్ అది నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది స్టార్ట్ అయింది 2019లో. అంటే ఈ ప్లాట్ఫామ్ ఒక యూత్కి ఇచ్చారు. అంటే వాళ్ళ విజన్, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఐడియాస్ యూత్కి ఆ ఛాన్స్ ఇవ్వాలని, వాళ్ళ ఐడియాస్ వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలని ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు 2019లో. సో సెకండ్ యూత్ పార్లమెంట్ అనేది 2021లో జరిగింది. కానీ అప్పుడు కోవిడ్ దానివల్ల పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అది వర్చువల్ మోడ్లో జరిగింది. ఆఫ్టర్ ద 21-22 అయినా, 22-23 ఆర్ 23-24లో అయినా కానీ అది ఆఫ్లైన్ మోడ్లోనే జరిగాయి. నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ వాళ్ళు కాలేజెస్లో చేస్తే బాగుంటుంది అని వాళ్ళు మొత్తం ఇండియాలో 306 నోడల్ డిస్ట్రిక్ట్స్ అని సెలెక్ట్ చేశారు. సో మన తెలంగాణలో కూడా నోడల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది నోడల్ డిస్ట్రిక్ట్స్ సిద్దిపేట. ఆ నోడల్ డిస్ట్రిక్ట్లో ఏంటంటే 3-4 డిస్ట్రిక్ట్లు కలిపి ఒక నోడల్ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేశారు. సిద్దిపేట నోడల్ డిస్ట్రిక్ట్లో మేడ్చల్, మల్కాజ్గిరి ఉంది, సిద్దిపేట ఉంది, జనగామ. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి మనము పార్టిసిపెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ 18 to 25 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దానికి మేము ప్రతి కాలేజ్లో, ఇన్స్టిట్యూట్స్, మెడికల్ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, ప్రైవేట్, గవర్నమెంట్ కాలేజెస్లో మా కోఆర్డినేటర్ వాలంటీర్స్తో, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో, ఎన్వైకే సహకారంతో ప్రతి కాలేజెస్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి అడ్రస్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళ మోటివేట్ చేస్తే సో త్రూ అవుట్ స్టేట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి అండి 784 స్టూడెంట్స్ దీంట్లో అప్లై చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకొని మై భారత్ పోర్టల్లో ఈ కాంపిటీషన్కి అప్లై చేశారు.